హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు ఒక చిన్న స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. చూడండి, ఈ స్టోరీ ఒక మోరల్ స్టోరీ చూడండి. వన్ రెయినీ డే ఏ పూర్ బెగ్గర్ స్టుడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీట్. అంటే వన్ రెయినీ డే, ఒక వర్షం పడే రోజు, ఒక పూర్ బెగ్గర్ అంటే భిక్షం ఎత్తుకునే వాళ్ళని బెగ్గర్ అంటారు. స్టుడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీట్ అంటే ఒక వీధి మధ్యలో నిలబడి ఉన్నాడు. స్టుడ్ అంటే నిలబడి ఉండడం. People looked at him with scorn and no one thought to help him. People looked at him with scorn. Scorn అంటే మీనింగ్ వచ్చేసి అతన్ని ప్రజలందరూ అసహ్యంగా చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారు. అండ్ నో వన్ థాట్ టు హెల్ప్ హిమ్. అతనికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఎవరికీ రాలేదు. అతన్ని హీనంగా చూస్తున్నారే తప్ప రోడ్డు మీద నిలబడిన అతనికి హెల్ప్ చేయాలనే థాట్ ఎవరికీ రాలేదన్నమాట. ఆఫ్టర్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ అంటే ఆఫ్టర్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ అంటే వర్షం నిలిచిపోయిన తర్వాత ద మ్యాన్ ఎంటర్డ్ ఏ 5-star హోటల్. అక్కడ నిలబడిన బెగ్గర్ ఎవరైతే ఉన్నారో అతడు 5-star హోటల్లోకి వెళ్ళాడనమాట. ద మ్యాన్ ఎంటర్డ్ ఏ 5-star హోటల్. ద రిసెప్షనిస్ట్ టోల్డ్ హిమ్ బెగ్గింగ్ ఈజ్ ఫోర్బిడన్ హియర్. అతను లోపలికి 5-star హోటల్లోకి ఎంటర్ అయ్యేసరికి అక్కడున్న రిసెప్షనిస్ట్ ఏం చెప్పిందంటే బెగ్గింగ్ ఈజ్ ఫోర్బిడన్ హియర్ అంటే అడుక్కోవడము ఇక్కడ నిషేధించబడినది. ఫోర్బిడన్ మీనింగ్ వచ్చేసి నిషేధించడం. ఓకేనా, ఫోర్బిడన్ మీనింగ్ వచ్చేసి నిషేధించడం. అతను ఆ 5-star హోటల్లోకి ఎంటర్ అయ్యేసరికి భిక్షం ఎత్తుకోవడానికి వచ్చాడేమో అనుకొని ఇక్కడ అడుక్కోవడం నిషేధించబడినది అని ఆ రిసెప్షనిస్ట్ అతనికి చెప్తుంది. నెక్స్ట్, ద మ్యాన్ ఫెల్ట్ యాంగ్రీ అండ్ టుక్ అవుట్ ద బీవర్ కీ ఫ్రమ్ హిస్ పాకెట్. ఆయనకు కోపంగా ఫీల్ అయ్యి అండ్ టుక్ అవుట్ ద బీవన్ కీ ఫ్రమ్ హిస్ పాకెట్. అతని పాకెట్లో నుండి బీవన్ కీ టుకౌట్ అంటే బయటికి తీయడం అనమాట. టుకౌట్ అంటే మీనింగ్ వచ్చేసి బయటికి తీశాడు. అతని ప్యాకెట్లో నుండి B1 కీ అనేది అతను బయటికి తీశాడు. దిస్ కీ ఈజ్ ఫర్ మోస్ట్ లగ్జరియస్ అండ్ బెస్ట్ రూమ్ ఇన్ ద హోటల్. దిస్ కీ ఏ కీ? B1 కీ. ఓకేనా, B1 కీ కాబట్టి ఇక్కడ దిస్ అని యూస్ చేశారనమాట. దిస్ కీ ఈజ్ ఫర్ మోస్ట్ లగ్జరియస్ అండ్ బెస్ట్ రూమ్స్ ఇన్ ద హోటల్ అంటే ఆ కీ వచ్చేసి అక్కడ రూమ్లో ఎవరైనా మంచి రూమ్, లగ్జరియస్ రూమ్లో ఉండాలి అని బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళకు మాత్రం ఆ కీ ఇచ్చింటారు. సో అది అతను తన పాకెట్లో నుండి తీశాడు. దెన్ సెడ్ టు ద రిసెప్షనిస్ట్. అప్పుడు ఆ కీ తీసి రిసెప్షనిస్ట్తో ఇలా అన్నాడు. దెన్ సెడ్ టు ద రిసెప్షనిస్ట్, ఐ విల్ గో డౌన్ ఇన్ అన్ అవర్, ప్రిపేర్ మై కార్. నేను 1 గంటలో కిందికి వెళ్తాను, నా కారు ప్రిపేర్ చేసి పెట్టు, రెడీగా చేసి పెట్టు అని ఆ రిసెప్షనిస్ట్కి చెప్తాడు. ద రిసెప్షనిస్ట్ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ద రిసెప్షనిస్ట్ చాలా సర్ప్రైజ్ అవుతాడనమాట. ఇతనేంటి కీ ఇవ్వడం ఏంటి, ప్లస్ కారు ప్రిపేర్ చేసి పెట్టడం ఏంటి అని సర్ప్రైజ్ అవుతాడు. అని సెడ్ ఇన్ హిస్ మైండ్, అతని మైండ్లో ఇలా చెప్పుకుంటాడు, గార్బేజ్ కలెక్టర్స్ క్లాత్స్ ఆర్ బెటర్ దాన్ దిస్ మ్యాన్స్ క్లాత్స్. ఓకే, గార్బేజ్ అంటే మీనింగ్ వచ్చేసి చెత్త. గార్బేజ్ కలెక్టర్స్ అంటే చెత్త ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను గార్బేజ్ కలెక్టర్స్ అంటారనమాట. సో గార్బేజ్ కలెక్టర్స్ క్లాత్స్ ఆర్ బెటర్ దాన్ దిస్ మ్యాన్స్ క్లాత్స్. ఆ రిసెప్షనిస్ట్ మైండ్లో ఇలా అనుకుంటున్నాడు, చెత్త ఏరుకునే వాళ్ళ బట్టలే మేలు ఇతని క్లాత్స్ కన్నా, ఇతని బట్టల కన్నా అని ఆ రిసెప్షనిస్ట్ మనసులో అనుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్, an hour later the man came out of the room wearing a nice suit. an hour later అంటే 1 గంట తర్వాత. ఓకే, an hour later అంటే 1 గంట తర్వాత, లేటర్ అంటే తర్వాత. ద మ్యాన్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఆయన రూమ్ నుండి బయటికి వచ్చాడు. వేరింగ్ ఏ నైస్ సూట్, ఒక నైస్ సూట్ ధరించి 1 గంట తర్వాత ఆ మనిషి రూమ్ నుండి బయటికి వచ్చాడు. వెంట్ టు గెట్ ఇన్ హిస్ కార్, బయటికి వచ్చి అతని కార్ దగ్గరికి వెళ్ళాడు. కాల్డ్ ద రిసెప్షనిస్ట్, అతని కార్ దగ్గరికి వెళ్ళి రిసెప్షనిస్ట్ పిలిచాడు. కాల్డ్ అంటే మీనింగ్ వచ్చేసి పిలవడం. ఓకేనా, కాల్డ్ అంటే మీనింగ్ వచ్చేసి పిలవడం. కాల్డ్ ద రిసెప్షనిస్ట్ అండ్ ఆస్క్డ్ హిమ్. ఆస్క్డ్ అంటే అడగడం. ఓకేనా, అండ్ ఆస్క్డ్ హిమ్ అంటే అతన్ని, ఆ రిసెప్షనిస్ట్ అడుగుతున్నాడు. అండ్ ఆస్క్డ్ హిమ్ హౌ మచ్ ఈజ్ యువర్ శాలరీ.
హౌ మచ్ ఈజ్ యువర్ శాలరీ అంటే మీ శాలరీ ఎంత, హౌ మచ్ అంటే ఎంత. సో హౌ మచ్ ఈజ్ యువర్ శాలరీ అని అడుగుతున్నాడు. అప్పుడు రిసెప్షనిస్ట్ వచ్చేసి $1000 అని చెప్తున్నాడు. ఓకే, అప్పుడు ఆ మ్యాన్ అడుగుతున్నాడు, డూ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ శాలరీ, డూ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ శాలరీ, మీరు మీ శాలరీని పెంచుకోవాలనుకుంటున్నారా అని ఆ మ్యాన్ అడుగుతాడు. రిసెప్షనిస్ట్ ఇలా చెప్తాడు, ఎస్ సార్, లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ వీ ఆల్ సఫర్ ఫ్రమ్ హై ప్రైజెస్. అవును సార్, లైఫ్ చాలా కష్టంగా ఉంది అండ్ మనమందరం ఈ హై ప్రైజెస్ వల్ల చాలా సఫర్ అవుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, నేను శాలరీ పెంచుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ అప్పుడు ఆ మ్యాన్ వచ్చేసి ఈజ్ నాట్ బెగ్గింగ్ ఫోర్బిడెన్ హియర్ అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అడుక్కోవడం నిషేధించబడలేదా అని అంటాడు. సో శాలరీ ఇంక్రీజ్ చేయాలని అడుగుతున్నాడు కదా, సో దానికి అతను ఆ మ్యాన్ ఇలా రిప్లై ఇస్తాడనమాట. సో ఇప్పుడు ఇక్కడ అడుక్కోవడం నిషేధించబడలేదా అని క్వశ్చన్ వేస్తాడనమాట. సో ఆ మాటకి ద రిసెప్షనిస్ట్ వాజ్ ఎంబారెస్డ్ అంటే ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అనమాట. ఓకేనా, ఎంబారెస్డ్ అంటే ఇబ్బందిగా ఫీల్ అవ్వడం. ద రిసెప్షనిస్ట్ వాజ్ ఎంబారెస్డ్ అండ్ రియలైజ్డ్ హీజ్ మిస్టేక్. ఆ రిసెప్షనిస్ట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యి తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. బికాజ్ అతను చేసిన తప్పుకు రియలైజ్ అయినాడు కదా. ఏ తప్పు వల్ల రియలైజ్ అయినాడంటే బికాజ్ హీ ట్రీటెడ్ హిమ్ రఫ్లీ వైల్ హీ వాజ్ వెయిరింగ్ సింపుల్ క్లాత్. అతను సింపుల్ క్లాత్ ధరించడం వల్ల అతన్ని రఫ్గా ట్రీట్ చేసినందుకు, అతనితో అలా మాట్లాడినందుకు ఆ రిసెప్షనిస్ట్ రియలైజ్ అయినాడనమాట. ఓకే, నెక్స్ట్. సో ఈ స్టోరీ యొక్క మోరల్ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ ద పూర్ అట్లీస్ట్ డోంట్ డిస్పైజ్ దెమ్. అంటే మీరు పూర్ పీపుల్కి హెల్ప్ చేయకున్నా పర్వాలేదు, అట్లీస్ట్ డోంట్ డిస్పైజ్ దెమ్, కనీసం వాళ్ళని విలువ లేని వాళ్ళగా నీచంగా చూడొద్దండి అని మీనింగ్. అట్లీస్ట్ అంటే కనీసం, డిస్పైజ్ అంటే విలువ లేని వాళ్ళగా నీచంగా చూడడం అనమాట. ఓకే, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ ద పూర్ అట్లీస్ట్ డోంట్ డిస్పైజ్ దెమ్. మీరు వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని పలకరించుకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళని హీనంగా నీచంగా మాత్రం చూడకండి అని ఈ స్టోరీ యొక్క మోరల్. ఓకే, ఇది ఈరోజు ఇంగ్లీష్ స్టోరీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.